2009 ప్రాంతంలో 2010కి మధ్య నేను చాలా కథలు రాశాను. వాటికి జ్ఞానోదయపు కథలు అని పేరు పెట్టాను. కానీ నేను రాసిన కథలు ఆ పేపర్స్ ప్రస్తుతం నా దగ్గర లేవు. ఎందుకంటే నేను స్పాంటేనియస్గా కథలు రాసి వాటిని చింపి అవతల పరేసేవాడిని. నేను రాస్తున్న కథలకి ప్రత్యక్ష సాక్షి మాకొక డాలి. ఆ కథను దానికి చెప్పేవాడిని, అది వినేది, కానీ దానికి మెమరీ లేదు కాబట్టి మర్చిపోయేది. అప్పుడప్పుడు నాకు కథలు గుర్తొస్తాయి. ఇంతకుముందే నేను రాసిన ఒక కథ ఒక కాంటెక్స్ట్ని బట్టి గుర్తొచ్చింది. ఆ కథ ఏమిట్రా అంటే అన్నీ పారేయని. సో ఎందుకు రాశాను అనే దానికి ఒక కారణం ఉంది. నాకెవరికి చెప్పడానికి ఆసక్తి లేదు, ఎందుకంటే చెప్పినప్పుడు చర్చ వస్తుంది. నాకు ఆ చర్చల మీద ఆసక్తి పోయింది. అందుకని నేను అనుకున్నది, నేను అనుభవిస్తున్నది ఒక కథ ద్వారా కాస్త అందంగా హృదయంగా చెప్పే ప్రయత్నం. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కథ కూడా అటువంటిదే. రకరకాల సమస్యలతో సఫర్ అవుతున్న ఒక వ్యక్తి ఒక గురువు దగ్గరికి వస్తాడు. మనసును ఖాళీ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను, అవ్వడం లేదండి అంటాడు. అప్పుడు గురువు ఒక మాట చెప్తాడు. ఆ మాట ఏమిటంటే, ఏవైతే నీ మనసులో ఉన్నాయో ఆలోచనలు, అవన్నీ ఎక్కడి విషయాలు కావు, నీవు సొంతం చేసుకున్న, నీవు నావి అనుకున్న విషయాలు నీ మనసులో తిష్ట వేసుకొని కూర్చుంటాయి. ఇది నిజంగా నిజం. ఇప్పుడు వింటున్న అందరి మనసులో నైజీరియా ఉందా? నైజీరియా ప్రెసిడెంట్ ఉన్నాడా? అంగార గ్రహం ఉందా? అట్లాంటివి ఏమీ లేవు కదా. నువ్వు కొన్న ప్లాటు, నువ్వు కొన్న బంగారము, నీ బంధువులు, నీ శ్రేయోభిలాషులు, నువ్వు చేసే ఉద్యోగము, అక్కడున్న ఒత్తిళ్ళు, ఇవే నీ మనసులో తిష్ట వేసుకొని కూర్చుంటాయి. నిన్న కొన్న వస్తువు, నిన్న కొన్న చీపురు, నీకు వచ్చిన అవార్డ్, ఇట్లాంటివన్నీ కూడా. సో నీ మనసులో ఉన్నవన్నీ ఏవేవైతే నీవు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నావో అవే నిన్ను బాధింపజేస్తాయి. సో మనసును ఖాళీ చేసుకోవడం అంటే నీకు సంబంధం లేని వాటిని ఖాళీ చేసుకోమని కాదు. ఏవైతే నీవు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నావో అట్లాంటి వాటిని ఖాళీ చేసుకునే చిన్న ప్రయత్నం. సరే, వస్తువు అయితే తీసి బయటపడేయచ్చు, మరి ఖాళీ ఎట్లా చేసుకోవాలని గురువుని అడిగినప్పుడు ఆ గురువు ఇచ్చిన ఒక సలహా ఈ కథకి ఆధారం. అదేమిటి అంటే, ఏవేవైతే నీ మనసులో ఉన్నాయో వాటిని నీ బయట చూడు, అవన్నీ ఒక రూమ్లో పెట్టు. ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న వస్తువులన్నీ బయటపడి, ఇంతే నువ్వు చేయవలసింది అంటాడు. ఇందులో ఏముంది వింత అనుకొని అక్కడున్న చెత్త పేపర్లు, న్యూస్ పేపర్లు, ఆ టిష్యూ పేపర్లు, ఇవన్నీ టకా బయటపడేస్తాడు. ఒక ప్లాస్టిక్ గ్లాస్ బయటపడేస్తాడు, డిస్పోజబుల్ గ్లాస్ బయటపడేస్తాడు, పాత చెప్పులు బయటపడేస్తాడు, అక్కడున్న పాత చొక్కా బయట విసిరేస్తాడు. చాలా జాయ్ఫుల్గా గడుస్తుంది. ఇప్పుడు ఒక ఖరీదైన కోటు, అది బయటపడేయాలంటే మనస్కరించదు. ఒక ఖరీదైన ఫ్రిడ్జ్ బయటపడేయాలంటే మనస్కరించదు. అక్కడే ఆగిపోతాడు. మళ్ళీ గురువు వస్తాడు ఒక వారం రోజుల తర్వాత. పడేసావంటే, పడేద్దాం అనుకున్నానండి, పడేయగలను అనుకున్నాను కానీ పడేయలేకపోయాను. దాదాపు ఒక 20% పడేసిన తర్వాత ముఖ్యమైన వస్తువులు అంటూ కొన్ని మిగిలాయి. వాటిని పడేస్తున్నప్పుడు కాస్త ఇబ్బంది ఏర్పడ్డది అంట. సో మన టాస్క్ ఏంటి? అన్నీ పడేయాలని, దానికోసం ప్రయత్నం చేయి అంటాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ పడేస్తాడు. ఇంతవరకు పడేసినవన్నీ పడేస్తాడు, మళ్ళీ అన్నీ తెచ్చుకుంటాడు, మళ్ళీ అన్నీ పడేస్తాడు. పడేసిన తర్వాత ఈసారి ఆ ఖరీదైన చొక్కాను పడేయగలుగుతాడు. ఆ తర్వాత అక్కడున్న గ్రైండరు, మిక్సరు, తర్వాత ఇట్లాంటివన్నీ పడేస్తాడు. లైట్ బల్బును పడేస్తాడు, అన్నిటిని పడేస్తాడు. ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. మళ్ళీ గురువు వస్తాడు. ఏమైందంటే, ఫ్రిడ్జ్ పడేయలేకపోతున్నాను. విచారణ చేయి, దాంతో ఎందుకు అటాచ్మెంట్, పడేయాలి. మళ్ళీ పడేస్తాడు. ఇట్లా ఒక 10-15 సార్లలో దాదాపు పడేసిన వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం, మళ్ళీ ఇంట్లోని వస్తువులని బయటపడేయడం. ఫైనల్గా తనకేం తెలుస్తుంది? అన్నిటినీ పడేసినా కూడా 3 వస్తువుల్ని తాను పడేయలేకపోతున్నాడు. అవి ఎంత ప్రయత్నించినా పడేయటానికి తనకు వీలు కావడం లేదు. అవేమిటి అంటే, తన గురువుగారి ఫోటో, తర్వాత తనకు వచ్చిన PhD సర్టిఫికెట్టు, ఆ తర్వాత తాను ఆరాధించే ఏదో ఒక అమ్మగారిదో లేకపోతే గురువుగారిదో. ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను, కథ కాబట్టి కథగానే తీసుకోండి. ఆ 3 మాత్రం పడేయలేకపోతున్నాడు. మళ్ళీ అన్ని వస్తువులు లోపల తెచ్చుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే అన్నీ పడేశాడు. ఇంతకుముందు కంటే ఫ్రిడ్జ్ కానీ, చీపురు కట్ట కానీ, బంగారం కానీ సింపుల్గా విసిరివేయగలిగాడు. కానీ ఈ 3ంటిని అతను విసిరివేయలేకపోతున్నాడు.
సో అప్పుడు తిరిగి గురువుగారు వచ్చిన తర్వాత ఏమిటి విషయం అంటే, ఇప్పుడు విషయం చర్మదశకు వచ్చింది. మీరు చెప్పినట్టుగా ఈ కొన్ని నెలల్లో అన్నీ పడేయమంటే మొదట కొన్ని వస్తువులు పడేయగలిగాను, మిగతావి పడేయలేకపోయాను. ఎందుకంటే వాటికి ప్రాముఖ్యత ఉంది. ఆ తర్వాత మళ్ళీ అన్ని వస్తువులు తెచ్చుకున్నాను. మళ్ళీ పడేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత మెల్లమెల్లగా దాదాపు 99% ఆఫ్ అన్ని వస్తువుల్ని అన్నిటినీ పడేస్తున్నాను. పడేశాను కూడా. మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించినా అది రోజు పడేయడం వల్ల అలవాటైంది. కానీ మూడింటి దగ్గర వచ్చి నా మనసాగింది. ఒకటి నా పిహెచ్డి సర్టిఫికెట్, ఒకటి మీ ఫోటో గురువుగారిది, మూడవది నేను ఆరాధించే దైవమో లేకపోతే మా అమ్మగారు, ఇట్లా ఏదో. అప్పుడు గురువు చెప్పిన మాట చాలా ఆశ్చర్యకరమైంది. సో ఇప్పుడు ఈ మూడు బయటపడేసి మిగతావన్నీ ఇంట్లోకి తెచ్చుకో అన్నాడు. ఇది అతను ఊహించలే. అదేంటండి గురువుగారు అంటే, ఏవి ఉంచుకోవడం వల్ల వాటితో నీకు సమస్య లేదో, వేటితో నీకు అటాచ్మెంట్ లేదో వాటితో ఉండు స్వామి. వేటితో నీకు అటాచ్మెంట్ ఉందో, వేటిని వేరే వాళ్ళు ముట్టుకుంటే నీకు కోపము, దుగ్ధ ఇట్లాంటివన్నీ వస్తున్నాయో అట్లాంటి వాటిని నువ్వు బయటికి గిరాటేసేయాలి. ఇది ఒక సింబాలిక్ స్టోరీ. సో మన మనసులో ఉన్న అన్ని ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెడతలేవు. ఇప్పుడు బెంగాల్లో ఏ పార్టీ గెలిచిందన్న ఆలోచన నేను ఇబ్బంది పెట్టదు. ఏ పార్టీ గెలిచినా ఓడిపోయినా పర్వాలేదు. ఐపీఎల్లో ఏ టీం గెలిచింది ఇబ్బంది పెట్టదు. కానీ ఐపీఎల్లో ఆడుతున్న ఒకానొక ప్లేయర్ మీ అబ్బాయి అనుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అందులో మీకు సంబంధించింది ఏదో ఉంది కాబట్టి. సో బెంగాల్లో ఎవరన్నా మీ బంధువు పోటీ చేస్తుంటే అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకు? తాదాత్మ్యత వచ్చింది కాబట్టి. సో మన మనసులో వచ్చిపోయే రకరకాల ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెట్టవు. అట్లాగే మన ఇంట్లో ఉన్న అన్ని వస్తువులతో మనకే తాదాత్మ్యత లేదు. మూలకు చీపురుంది, ఎవరికి ఉంటుంది దాంతో అటాచ్మెంట్? నీవే కొన్నావు అయినా అటాచ్మెంట్ లేదు. కానీ బంగారంతో అటాచ్మెంట్ వచ్చింది. దానివైపు ఎవరన్నా చూస్తే నీకు భయం వేస్తుంది. దొంగ వచ్చాడో లేదో, బంగారం కొనగానే నీ ఇంట్లోకి దొంగ వచ్చేస్తాడు, నీ మనసులోకి దొంగ వచ్చేస్తాడు. ఫియర్ వస్తుంది. ఒకవేళ పోయినా పర్వాలేదు అనుకుంటే కొను. కానీ కొన్న తర్వాత ఫియర్ ఉండకూడదు అంటే కష్టం. సో ఆ గురువుగారు చెప్పింది ఈ కథ ద్వారా ఏమిటి అంటే, ఏ వేటితో నీకు తాదాత్మ్యత లేదో, ఐడెంటిఫికేషన్ లేదో, అటాచ్మెంట్ లేదో అట్లాంటి వాటితో హాయిగా జీవించు. దేర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ వేటితో నీకు అటాచ్మెంట్ ఉందో అదే నిన్ను బాధిస్తుంది అని గుర్తించి వాటి మీద పని చేయించాలి. సో ఈ భూమి మీద మనిషికి లిబరేషన్ కావాల్సింది సమస్తముతో కాదు, సమస్తంతో అతను లిబరేట్ అయ్యే ఉన్నాడు. అంగారగ్రహం విషయంలో తను లిబరేట్ అయ్యి ఉన్నాడు, ఆకాశం విషయంలో లిబరేట్ అయ్యి ఉన్నాడు, అడవి విషయంలో లిబరేట్ అయ్యి ఉన్నాడు. కానీ తనకున్న చిన్న ప్లాట్ విషయంలో లిబరేట్ అయ్యలేడు, తనకున్న భార్య విషయంలో లిబరేట్ అయ్యలేడు, తన కొడుకు సక్సెస్ ఫెయిల్యూర్ విషయాల్లో లిబరేట్ అయ్యలేడు. అవి తను బాధిస్తున్నాయి. సో ఆ 3-4 విషయాలను వదిలేస్తే సరిపోతుందన్నది ఈ కథ సారాంశం. ఆలోచించండి ఒకసారి. సో జ్ఞానోదయపు కథలు ఇప్పుడు నాకు దాదాపు సగం పైగా కథలు గుర్తులేవు. కిషన్జీ ఉన్న రోజుల్లో అప్పుడు రోజు మాట్లాడుకునే టైంలో ఆ కథలు కొన్ని రాసి పెట్టాను, అంటే టైటిల్స్ లాగా, అవన్నీ పోయాయి. ఇప్పుడు మా అమ్మాయి చేతన అప్పుడప్పుడు రాసి పెడుతుంది, అట్లా కొన్ని కథలు వచ్చాయి. ఇప్పుడు ఇది కూడా అనుకోకుండా గుర్తొచ్చిన కథ. నాకు తెలిసి ఒక 70 to 100 స్టోరీస్ నేను రాసినట్టున్నాను ఆ 6 నెలల కాలంలో. కొన్ని చిన్న కథలు, ఒక పారాగ్రాఫే ఉంటుంది, కొన్ని కొంచెం ఎలాబొరేటెడ్, బట్ అన్ని షార్ట్ స్టోరీసే. వాటికి ఒక పేరు కూడా పెట్టాను, నా జ్ఞానోదయపు కథలని రిన్ కథలు అని, అంటే రీసా చెప్పిన జిన్ కథలు అని. ఇట్లాంటిది ఏదో సరదా. సరేనా? ఇక్కడి నుంచే మీలో ఉన్న తాదాత్మ్యత లేని స్థితికి శిరస్సు ఉంచి నమస్కారం. రీసా రసోయిస్.